శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పరమైన పరిజ్ఞానం ఒక టూల్ని మనం ఉపయోగించుకోవాలి. పెద్ద ఎత్తున మారుతా ఉన్న సాంకేతిక విప్లవానికి సంబంధించిన అంశం ఇది. ఈరోజు అందరం కూడా ముందుకెళ్తా ఉన్న సందర్భంలో మేము ఇక్కడ ఒక గ్లోబల్ కన్వెన్షన్ పెట్టాం. ఇంతకుముందు గౌరవ సభ్యులు మధు గారు చెప్పారు. గత సభలో కూడా వారు ప్రస్తావన చేయటం జరిగింది. మేమేం చెప్తా ఉన్నాం అంటే అధ్యక్ష, గత ఫిబ్రవరి మాసంలో మార్చి మాసంలో మేము బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఆ రోజు ఏఐ సిటీని ఇక్కడ నిర్మాణం చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరం నిర్మాణం చేయాలి. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు 200 ఎకరాలు కేటాయింపు చేయటం జరిగింది. ఈ 200 ఎకరాలకు సంబంధించి ఈరోజు అక్కడ మనము R&D AI రంగానికి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన R&D సెంటర్స్ని ఇక్కడ తీసుకురావాలి. ఇన్నోవేషన్ జరగాలి. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ స్టార్టప్స్ని ప్రోత్సాహం చేయాలి. స్టార్టప్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇన్నోవేషన్ స్టార్టప్స్తో పాటు ఇప్పటి వరకు జరుగుతూ ఉన్న అంశం కూడా ఇక్కడ ఉన్న సాంకేతిక పరంగా చాలామంది ఇంజనీర్స్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు జరిగింది అధ్యక్ష, ఒక 2 నిమిషాలు మీ సమయం తీసుకొని చెప్పదలుచుకున్నాము. ఇప్పటి వరకు ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో కూడా చాలామంది మనకున్న టాలెంట్, మనకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న డిమాండ్ను అనుసరించి పెద్ద కంపెనీస్ సంబంధించి ఇక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో పనిచేస్తూ ఉన్న దాదాపు 2 లక్షల పైచిలుకు మంది కోడింగ్ చేస్తూ ప్రోడక్ట్స్ను తయారు చేయడానికి వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముందుకు నడుస్తూ కంపెనీస్ కూడా పెద్దపీట వేస్తూ ఈరోజు ఇక్కడ మనం కోడింగ్ చేస్తే అమెరికా, యూరోప్లో ప్రోడక్ట్ కంపెనీస్ అక్కడ ప్రోడక్ట్స్ డెవలప్ చేసి మళ్ళా తిరిగి మన భారతదేశంలో కావాల్సిన సంబంధించిన కన్జ్యూమర్ బేస్ని క్యాప్టివేట్ చేయడానికి వారు మళ్ళీ తిరిగి ప్రోడక్ట్ ఇక్కడే అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా ఉద్దేశం ఏంది, ఈరోజు మనం ఇక్కడ బ్రెడ్ ఇక్కడే తయారు కావాలి, దానికి కావాల్సిన రా మెటీరియల్ కూడా ఇక్కడే ఉండాలనే ఒక ఆలోచనతో పోతా ఉన్నాం. సో ప్రోడక్ట్ కంపెనీస్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకోవాలి. మనకున్న టాలెంట్, మనకున్న స్కిల్, మనకున్న పరిసరాలకు సంబంధించి పటిష్టంగా ఈ ఈకో సిస్టమ్ని ఇంకా బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రోడక్ట్ కంపెనీస్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని, ఏఐ ప్రోడక్ట్ కంపెనీస్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఈ ఏఐ సిటీ 200 ఎకరాలు ముచ్చర్ల ప్రాంతంలో ఈ 200 ఎకరాలు కేటాయింపు చేయటం జరిగింది అధ్యక్ష. ఇక్కడే మరి ఇవన్నీ కంపెనీస్తో పాటు మరి ఏఐ సిటీలో ఏఐ స్కూల్ కూడా నిర్వహించడం జరుగుతుంది. స్కూల్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ యూనివర్సిటీ. దానికి కూడా మేము ఏఐ యూనివర్సిటీకి సంబంధించిన అంశాలను కూడా మొదలు పెడతా ఉన్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అదేవిధంగా ప్రభాకర్ గారు అడిగారు, ఈ కంపెనీస్లో పనిచేస్తూ ఉన్న మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించి వీరిని ఎంతమందిని దీంట్లో వీరికి అవకాశం దొరికిందని. మనదంతా కూడా టాలెంట్ బేస్డ్, ఐటీ రంగం అంటే టాలెంట్ బేస్డ్ మీద నడుస్తూ ఉంటుంది అధ్యక్ష. ఆ క్రమంలో మరి పెద్ద ఎత్తున టాలెంట్ను ప్రోత్సాహం చేయాలి. టాలెంట్ ప్రోత్సాహం చేస్తేనే కంపెనీస్ ఇక్కడ ఏర్పడతాయి. ఆ ప్రయత్నంలోనే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రయత్నంలో పోతా ఉన్నాం. ఆ సందర్భంలో కూడా ఒకవేళ మా ఎస్సీ, ఎస్టీ, బీసీకి మైనారిటీలకు సంబంధించి ఏ టాలెంట్ అయితే, ఏ స్కిల్ కోరుతా ఉన్నారో ఈ ఐటీ కంపెనీస్ ఈరోజు టాస్క్ అనే సంస్థ ద్వారా వారి స్కిల్ని అప్గ్రేడేషన్ చేసే ప్రయత్నంలో అక్కడ వారికి ట్రైనింగ్ ఇప్పించి మల్టీనేషనల్ కంపెనీస్కి సంబంధించిన టాలెంట్ ఏది కొడతా ఉన్నారో దానికి అవకాశం ఇచ్చే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. వి డిడ్ నాట్ ఎన్యూమరేట్. ఈరోజు కూడా చెప్తా ఉన్నాము, దట్ ఈస్ నాట్ ద మ్యాండేట్. ఈరోజు ఎన్యూమరేట్ చేయలేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఎంతమంది ఉన్నారని. ఆ క్రమంలో ఒక యూనివర్సల్ ఫ్లేవర్ పోతుందనే ఒక ఆలోచనతో ఉంటారు కనుక. రెండవది, ఈరోజు ఐటీఎస్కు లేబర్ డిపార్ట్మెంట్తో అనుసంధానం కాలేదు. వి డి నాట్, చట్టం ఆ విధంగా తీసుకురాలి. సో ఇదే కాదు, మన ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా చేయలే, ఇతర దేశాల్లో కూడా ఆ విధంగా చేయలే. బికాస్
దే జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ ఐటీ ఇండస్ట్రీ అండ్ టు పుట్ ఇట్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఆ సందర్భాన్ని పురస్కరించుని ఏ విధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి స్కిల్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన వారు ఆటోమేటిక్గా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడైనా స్కిల్ గ్యాప్ ఏర్పడి వారికి అవకాశం దొరకలేదంటే మనం అందరం ఆ రోజు మొదలుపెట్టిన 2006లో జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని మొదలుపెట్టాం. దాని ఆలోచన, దాని ఆబ్జెక్టివ్ అది. క్రమేణా ఇంకొద్దిగా మెరుగైన రీతిలో టాస్క్ అనే కార్యక్రమం గత ప్రభుత్వం మొదలుపెట్టింది. సో ఆ ప్రయత్న భాగంలోనే ముందుకెళ్ళటం జరుగుతుందని ఆ సందర్భంలో